ఉండి ఎవరి భారం వాళ్ళే అన్న ప్రైజ్లో నా భారం సంఘ భారం లేదు. చెప్పండి అక్కర్లారా, వీళ్ళు ఉన్నారనుకో, వీళ్ళ భారమే ఎక్కువైంది. నోట్సులు మొయ్యలేక మోస్తూ ఉంటారు. ఫీబీ యవనస్తురాలు ఎంత భారం మోసిందో తెలుసా రోమా సంఘంలో? పెర్సిస్ ఎంత భారం మోసిందో తెలుసా? తబిత సంఘంలో ఉన్న వృద్ధులందరికీ పరిచయం చేసేది, ఎంత భారం మోసిందో తెలుసా? తిమోతి యవనస్తుడు ఎంత భారం మోసాడో తెలుసా? ఎపఫ్రా అయితే సంఘాలనే స్థాపించాడు. ఒక సంఘం కాదు. కొలస్సీ 4:12 చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారనే నిలకడగా ఉండాలని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతను పోరాడే వ్యక్తి. ఇతడు మీ కొరకును, లవోదికీయ వారి కొరకును, బహు ప్రయాసపడుచున్నాడు. ఇతడు ఓన్లీ కొలసి సంఘానికి కోసమే కాదు, లవోదికీయ సంఘం కోసం, హీరాపోలి కొరకు, తాను వెళ్ళని ప్రదేశాల కొరకు కూడా. ఈ స్టార్టింగ్ ఎ న్యూ ప్లేసెస్. ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద పాల్. ఆత్మ నియమానికి రాలేదు, ఇంకా క్రీస్తు నియమానికి కూడా అసలు రాలేదు. మనం ఎప్పుడు వస్తాం? మనం ఏం చేస్తున్నాం? అబ్బే మన పనులే, మన భారమే. నాయన అమ్మా ఎందుకు లేట్గా వచ్చావంటే మీకు తెలియంది ఏముండున్నా, ఒకటే పనులు. మన భారమే, మన శరీరమే మనకు బాగా వెయిట్ అయిపోయాయి. మనం ఎప్పుడు ఇతరుల కార్యాలు చూడండి. అక్కడ చదవండి మళ్ళీ, గలతీకి రండి 6:2. భారములో కూడా భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. నేను సపోజ్ మీ ఒక పాటలో ఉన్నాను, ఆ పాటలో ఉన్న విశ్వాసులందరి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మీరు ఒక ఏరియా నుండి వస్తున్నారనుకో, ఆ ఏరియాలో ఉన్న విశ్వాసులందరూ ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఆలోచించాలి. వాళ్ళ బాధ్యత మీరు తీసుకోవాలి. వాళ్ళు వస్తున్నారా మందిరానికి? ఇప్పుడు రాహేలం ఉందనుకో, ఈ పక్కనే ఉంటుంది, వేరే దేశంలో ఉన్నట్టుంటుంది. లేటుగా వచ్చి వందనాలు అయ్యగారు అంటుంది. నేను వచ్చాను చూడు ఎంత గ్రేటో అన్నట్టు మొత్తం ఎగ్గొట్టి జీవితకాలం అంతా తలకాయ తిరుగుతూనే ఉంటుంది. రాహేలమ్మ ఏమనుకోదని చెప్తున్నా. జయకుమార్కి కొంచెం ఏమైనా హెల్ప్ చేద్దామంటే ఉంటుందా అంటే అసలు ఏమీ ఉండదు. ఇంకొక వచనం ఎక్కడుందో నాకు గుర్తు. రోమా 2:15-1. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. బాబు ఇది భలే ఉంది కదా. మనం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి, ఏ కార్యాలు ఎక్కువ చూసుకుంటాం? స్వకార్యాలా, ఇతరుల కార్యాలా? పొరపాటును కూడా పక్కన వాళ్ళ కార్యం చూడడం కదా. కానీ చూస్తే ఎవరిదంటే మీ అక్కదో, మీ చెల్లిదో, లేకపోతే మీ తమ్ముడిదో, ఆడితో కూడా మాట్లాడేది లేదు, ఆడి కార్యం కూడా చూసేది. మనం ఎప్పుడు క్రీస్తు నియమానికి వస్తాం? కమాన్ ప్రొఫెసర్ ఎట్రా.